హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నన్ను క్షమించండి. చాలా అంటే చాలా రోజులైందన్నమాట వీడియో చేయక. చాలామంది కమెంట్స్లో అడిగారు, అదేవిధంగా మెసేజ్లు అయితే పెట్టారు. వీడియోస్ చేయకపోవడానికి కారణం అయితే అక్క మ్యారేజ్ అనమాట. సో అక్కడే పనులు అన్నీ అవి చూసుకోవడానికి 10 days దాటైపోయింది. సో వీడియో చేయడానికి టైం అయితే లేదనమాట. ఇంకొక విషయం ఏంటంటే నేనైతే ఫోటోగ్రఫీని కాబట్టి కొంచెం సీజన్ అనేది ఎక్కువ ఉంది, వర్క్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అందువల్ల వీడియోస్ అయితే పెట్టలేదు. ఇకనైతే మంచిగా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. మీరైతే ఏం ఫీల్ అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే నన్ను బాధ పెట్టిన విషయం, మన సబ్స్క్రైబర్ అయితే ఒక 3 times 4 times అయితే కమెంట్ అయితే చేశాడు, త్వరలో మా అక్క బర్త్డే వస్తుంది 27, ఒక మంచి వీడియో అయితే చేయండి అన్న అని చాలాసార్లు అడిగారు. ఆ మధ్యలో కూడా నేను కామెంట్కి రిప్లై ఇచ్చాను, చేస్తాను బ్రో ఖచ్చితంగా అని. కానీ నాకైతే టైం దొరుకుతుంది, చేస్తాము అని నేనైతే అనుకున్నాను. కాకపోతే నేను చేయలేకపోయాను, క్షమించు బ్రో. నేను ఒకవేళ కమెంట్ ఉంటే ఖచ్చితంగా నేనైతే స్క్రీన్ షాట్ అయితే పెడతాను, చూడండి బ్రో. నేను చేస్తానని మాట ఇచ్చి చేయలేకపోయాను, నన్ను క్షమించు. సో ఇక మీద ఏదైనా కానీ నువ్వు అడిగింది నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? నువ్వేమనుకోవద్దు. సరే బ్రో, ఇంకా మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ వీడియో వచ్చేసి బర్త్డే వీడియో ఎడిటింగ్ అనమాట. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చాలా ఈజీగా మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చింపేయచ్చు అనమాట. ఆ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే డెమో అయితే చూసేయండి గైస్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది, ఎందుకంటే చాలా ఈజీ ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇకపైన ఎడిటింగ్ అనేది కొంచెం అన్ని వీడియోస్ అయితే కొంచెం తొందరగా రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే వర్క్ అంతా అయిపోయింది కాబట్టి. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేసే మాట అయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, ఓకేనా? సో మనం అయితే ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకైతే స్టార్టింగ్లో అయితే మనకి గ్రూప్స్ అయితే కనపడతాయి అనమాట. ఒక 5 groups అయితే ఉంటాయి అనమాట. ఆ తర్వాత మనకైతే బీట్ మార్క్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ హ్యాపీ బర్త్డే అనే సైడ్కి అయితే ఉంటుందన్నమాట. చాలా ఈజీ ఎడిటింగ్ అనమాట. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఈజీగా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు మీ ఫొటోస్ని పెట్టుకొని, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ డేట్ మంత్ ఈ సింపుల్గా మార్చుకోవచ్చు. మీకు ఏ డేట్ అయినా ఏ మంత్ అయినా కానీ మీరు సింపుల్గా మార్చుకోవచ్చు అనమాట. అది ఎలాగనేది ముందు అయితే చెప్తాను. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒక 3 images అయితే మనకైతే 3:4:2 అయితే క్రాప్ అయితే చేసుకోవాలి. అందుకోసం ఏం చేస్తారంటే సింపుల్గా మీరు గ్యాలరీకి వెళ్ళండి. గ్యాలరీకి వెళ్తే ఏదో ఒక ఇమేజ్ అయితే తీసుకోండి. ఎగ్జాంపుల్కి నేనైతే ఈ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది, చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కనిపిస్తుంది. అది క్లిక్ చేసి ఇక్కడ క్రాప్ అని ఉంటుంది. సింపుల్గా క్రాప్ అయితే చేసి ఇక్కడ మనకైతే 3:4 ఉంది కదా, అది క్లిక్ చేసుకొని ఈ సైజులో అయితే మనం అయితే క్రాప్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలంటే అంటే దీంట్లో ఒక 3 images అయితే ఈ సైజులో క్రాప్ అయితే చేసి సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. సో సింపుల్గా నేనైతే ఎల్ట్ మోషన్ యాప్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నేనైతే ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద ఇమేజెస్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ 2 beat marks అయితే ఇచ్చాను కదా, అక్కడ నుంచి మనకైతే ఆ చిన్న చిన్న ఇమేజెస్ అనమాట. 3:4 images అయితే మనకి ఇక్కడ దాకా అయితే వస్తాయి. అక్కడ నుంచి మన నార్మల్ ఇమేజెస్ ఉంటాయి. ఒక 3 images మనకి ఆ సైజులో కావాలి కాబట్టి. ఇప్పుడు స్టార్టింగ్ అయితే వచ్చేసి నేనైతే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేశాను. సో గైస్, ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మనం ఏ ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేయాలి. సో నేనైతే ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ 3 dots క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా అంటే ఇక్కడ మనకి వచ్చేసి ఈ 2 beat marks ఉన్నాయి కదా, అక్కడ దాకా మనకైతే ఈ ఇమేజ్ అయితే రావాలన్నమాట. ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఆ ఇమేజ్ని ఏం చేస్తారంటే సింపుల్గా ఆ టెక్స్ట్ ఉంది కదా, లిరిక్స్ అనేది దాని కిందికి అయితే తీసుకురండి. అంటే హ్యాపీ బర్త్డే అని ఉంది కదా పేరుతో పాటు, మీరు పేరు కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ అయితే ఎడిట్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఒక రెక్టాంగిల్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ 3 dots క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఉంది కదా, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ గ్రేడియంట్ అయితే తీసుకోండి. గ్రేడియంట్ తీసుకున్న తర్వాత బ్లాక్ అయితే ఈ పక్కకి అయితే పెట్టుకోండి. ఇది లైన్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఇదైతే ఈ సైడ్కి అయితే పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ వైట్ ఉన్నదాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక 3 ఏదో ఒకటి ఆప్షన్ క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్గా అయితే మార్చేసేయండి ఈ విధంగా.
సో మనకైతే ఇక్కడ ఎక్కువ అయితే మనకి బ్లాక్ కనిపిస్తుంది, లైట్ కనిపించే విధంగా మనమైతే తగ్గించేసేయండి ఈ విధంగా. సో ఈ విధంగా అయితే తగ్గించేసేయండి, ఎందుకంటే మన టెక్స్ట్ అయితే హైలైట్ అవ్వాలి కాబట్టి. ఆ అంటే ఆ రెక్టాంగిల్ అనేది ఆ టెక్స్ట్ కిందికి అయితే తీసుకురండి, హ్యాపీ బర్త్డే అనేది కిందికి అయితే తీసుకురండి. మనకి హ్యాపీ బర్త్డే అనేది మనకు కొంచెం హైలైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి సింపుల్గా. ఆ రెక్టాంగిల్ అయితే అదేవిధంగా ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నుంచి ఇమేజెస్ అయితే నేను చెప్పాను కదా అదే విధంగా అనమాట. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఎఫెక్ట్ ప్రీసెట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ ఇది లేయర్ అనేది కాపీ చేసుకోండి, ఫుల్గా మీరు కాపీ అయితే చేసేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకైతే ఈ 2 బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ ఎఫెక్ట్ అయితే ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి లేయర్ని. అదేవిధంగా సెకండ్ ఇమేజ్ కూడా మనమైతే అదేవిధంగా పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ స్పీడ్ ఇది ఉంది కదా స్పీడ్ మీటర్ లాగా, దాన్ని క్లిక్ చేసి ఈ లాస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ ఇంకొక లేయర్ పేస్ట్ అయితే చేసుకొని అదేవిధంగా స్పీడ్ మీటర్ని క్లిక్ చేసి సింపుల్గా ఎండ్ వరకు చేసేయండి. ఇప్పుడు ఇందులో మనం ఇమేజెస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సింపుల్గా ఈ ఇమేజ్ని క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళండి. సింపుల్గా మనమైతే ఇప్పుడు ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం. సో నేనైతే ఆల్రెడీ క్రాప్ చేసి ఉంచాను కాబట్టి డైరెక్ట్గా నేనైతే యాడ్ చేస్తాను చూడండి. సో ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను, చేసేసాను. ఇప్పుడు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినామంటే మనకైతే ఇక్కడ మారిపోయింది అనమాట. ఈ విధంగా చేసేసుకోండి సింపుల్గా. మీకు ఏ ఇమేజ్ అంటే మీకు నచ్చిన ఇమేజెస్ ఎవరి ఇమేజెస్ అయినా సింపుల్గా యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఏదో ఒక ఇమేజ్ కాబట్టి నేనైతే డైరెక్ట్గా ఈ విధంగా పేస్ట్ అయితే చేశాను చూడండి. ఎక్సలెంట్గా ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను, కొన్ని ఇమేజెస్ కాబట్టి నేనైతే ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ అదే విధంగా మనమైతే ఇమేజెస్ అయితే ఫుల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసి ఆ విధంగా చేసుకోవాలన్నమాట. సో నేను ఇదే ఇమేజ్ని పెట్టి ఫుల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేశాను. అదేవిధంగా థర్డ్ ఇమేజ్. సో ఈ విధంగా మీరు యాడ్ అయితే చేసేసుకోండి సింపుల్గా. ఓకే, ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసండి, ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మనం ఎడిట్ చేసి ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి లెంత్ ఇమేజ్ ఉంది కదా ఈ రెక్టాంగిల్ కింద, ఆ ఇమేజ్ బట్టికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చూడటానికి మనకి చాలా సింపుల్గా చాలా బాగా అయితే రావడం జరుగుతుంది. సో అదొక్కటే అనమాట. బ్యాక్ అయితే వచ్చేసండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి లాస్ట్న ఒక 3 ఇమేజెస్ అయితే ఉంటాయి. ఆ 3 ఇమేజెస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇంకొక ఎఫెక్ట్ అయితే బాయ్స్కి అయితే ఇచ్చాను కదా, అది ఈ 3 ఇమేజెస్లో మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఈ ఎఫెక్టే యాడ్ చేసుకోండి. నేనైతే ఈ ఎఫెక్ట్ అయితే వాడుతున్నాను. బాయ్స్ అనేది దాన్ని కూడా యాడ్ చేసుకుంటే మాట అయితే చేసుకోండి. లాస్ట్ ఇమేజ్ కూడా చూపిస్తాను. ఎఫెక్ట్ ప్రీసెట్ వెళ్ళిన తర్వాత లాస్ట్ ఇదిగో ఈ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో యాడ్ చేసే వాళ్ళు అయితే యాడ్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే హ్యాపీ బర్త్డేకి ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని ఎఫెక్ట్ ప్రీసెట్ అంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకి హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, ఆ 3 టెక్స్టులకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసేయండి సింపుల్గా. ఈ విధంగా చేసేయండి, చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తే బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఒక పీవీ ఎడిటింగ్ అని కలర్ గ్రేడింగ్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ అనేది క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి లేయర్. అదేవిధంగా ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ అయితే చేయండి ఆ లేయర్ని. సో లేయర్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కన్ను ఐకాన్ ఉంది కదా ఆఫ్లో ఉంటుంది, అది ఆన్ అయితే చేసుకోండి. మనకి కలర్ గ్రేడింగ్ అనేది కొంచెం చాలా బాగా కనిపించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం డేట్ అంటే మంత్ చేంజ్ చేసే విషయానికైతే వద్దాం. ఇక్కడ గ్రూప్ 5 అని ఉంది కదా, గ్రూప్ 5 అని దాన్ని క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ కిందికంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఎంత డేట్ అనేది మీరు ఇక్కడ సెకండ్ లేయర్ అనమాట, సెకండ్ లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. కౌంట్ అప్ డౌన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది కదా అక్కడికి వచ్చేసి మీరు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ అయితే పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఒక 8 కానీ 4 కానీ ఈ విధంగా అయితే పెడుతున్నాను.
ఓకే, ఇప్పుడు మనకు వచ్చేలకి కౌంట్ వచ్చేలకే 8 అయితే వస్తుంది. అదేవిధంగా జూన్ అనేది పైన లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ మనం ఏ మంత్ అయితే కావాలనుకుంటున్నామో ఆ మంత్ మీరు పెట్టుకోవచ్చు. జస్ట్ MAY మే పెడుతున్నాను. ఇక్కడ మే అనేది వచ్చేసింది కదా, చూశారు కదా, అదే విధమాట మీకు ఏ మంత్ కానీ డేట్ కానీ సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా మనమైతే వీడియో అయితే ఎడిటింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ నుంచి సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది కదా, షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.